కరోనా పాండమిక్ సిచ్యువేషన్ మూడవ దశ విస్తరిస్తుందని ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పి భారత ప్రభుత్వం దేశ ప్రజలందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. రెండవ డోసు పూర్తి చేసుకొని 9 నెలల కాలపరిమితి ముగిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎట్లాంటి అనుమానాలు లేకుండా మూడో డోసు కోసం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఇటీవల ఓపెన్ అయినటువంటి 100 పడకల ఆసుపత్రికి మీరందరూ కూడా వచ్చి రిజిస్టర్ చేసుకొని మూడో డోసు తీసుకోవడానికి సన్నద్ధులు కావాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. పల్లెటూర్లలో పండుగ వాతావరణం కొనసాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో పట్టణం నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మైగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి దయచేసి పండుగ సందర్భంగా కూడా ఎక్కడి వాళ్ళక్కడ ఇళ్లకే పరిమితమై సమూహాలుగా గుమిగూడకుండా సంక్రాంతి పండుగ సందర్భంగా కరోనా వ్యాప్తి జరగకుండా మనం అందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం చేసినటువంటి అప్పీల్ని, తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అప్పీల్ని బాధ్యత గల పౌరులుగా మనమందరం కూడా స్వీకరించాలి, పాటించాలని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు నేను గత సెప్టెంబర్ నెల లోపల ఏప్రిల్ మాసం లోపల నేను రెండో డోసు తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ నుంచి ఇప్పటికి 9 మాసాలు పూర్తయినాయి కాబట్టి ఈ రోజు నేను మూడో డోసు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఎట్లాంటి అనుమానాలు లేకుండా మీరు రెండో డోసు తీసుకున్న తర్వాత 9 నెలల గ్యాప్ తోటి మూడో డోసు తీసుకోవడానికి ఆసుపత్రికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోవాక్సినా, కోవిషీల్డా, ఇది ఉందా అది లేదా ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అన్ని వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద సంఖ్య లోపల వచ్చి మూడో డోసు తీసుకొని కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సహకరించాలి. అది కరోనానా, ఒమిక్రానా, డెల్టానా మనకు అవసరం లేదు. మనం స్వీయ నియంత్రణ లోపలికి వచ్చి మన జాగ్రత్తలు మనం తీసుకొని మన దేశ పౌరులందరినీ కూడా ఈ పండుగ సందర్భంగా కాపాడాలని కోరుకుంటూ ఆ భోగి మంటల్లో కరోనా వ్యాధిని ఎక్కడికక్కడ తగలబెట్టాలని, గ్రామాల లోపల కరోనా వ్యాప్తి చెందకుండా భోగి మంటల లోపల దాన్ని వేసి తగలబెట్టి కరోనా రహితమైనటువంటి భారతదేశ నిర్మాణానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి వెంటనే వచ్చి డోసు వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పండుగకి కేవలం ఒక రోజు మాత్రమే, 14th రోజు మాత్రమే డోసు, బహుశా హాలిడేనా ఉంటుందా? సో ఇంతవరకు అయితే హాలిడే లేదు కాబట్టి 14th రోజు వచ్చినా డోసు ఇవ్వడానికి ప్రభుత్వ వైద్యాధికారులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి ఇటీవల అందుబాటులోకి వచ్చినటువంటి 100 పడకల ఆసుపత్రి మంచి విశాలమైనటువంటి ఏరియాలో మంచి సిబ్బందితోటి మీకు అందరు కూడా సేవ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దుబ్బాక 100 పడకల ఆసుపత్రిలో మూడో డోసు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.